హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఎగ్జాక్ట్లీ ఒక 2 వీక్స్ బ్యాక్ నేను ఈ ప్రోడక్ట్ అయితే గివ్ అవే ఇస్తానని అయితే చెప్పాను అనమాట. సో చాలామంది అయితే పార్టిసిపేట్ చేశారు. అరౌండ్ ఒక 33 or 40 మెంబర్స్ దాకా పార్టిసిపేట్ చేశారు ఆ గివ్ అవేలో అయితే. సో ఇవాళ ఆ గివ్ అవే విన్నర్స్ని అయితే అనౌన్స్ చేస్తాము. యాక్చువల్గా లైవ్లోకి అయితే వచ్చి అనౌన్స్ చేసి ఉండాల్సింది, బట్ నా ఇంటర్నెట్ అయితే చాలా స్లోగా ఉందన్నమాట. అసలు లైవ్ స్ట్రీమ్ చేయడానికే కుదరట్లేదు. లాస్ట్ టైం నేను ట్రై చేశాను కానీ చాలా దారుణంగా అయితే ఉండింది. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే విన్నర్స్ అయితే పిక్ చేసి నేను వీడియో లాగా అయితే పోస్ట్ చేస్తున్నాను. సో దట్ మీకు బెటర్ క్లారిటీ అయితే ఉంటుంది. మీకు ఎవరు పిక్ చేస్తున్నారని నీట్గా క్లారిటీగా కనిపిస్తుంది. కాబట్టి నేను వీడియో లాగా అయితే పోస్ట్ చేస్తున్నాను దీన్ని. సో ఇప్పుడైతే మన ల్యాప్టాప్ అయితే ఓపెన్ చేసి మనం ఆ యూట్యూబ్ కమెంట్ పిక్కర్ అనే వెబ్సైట్కి అయితే వెళ్ళిపోయి మనం విన్నర్ అయితే పిక్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఆ గివ్ అవే వీడియో ఉంది కదా, ఆ వీడియో యొక్క లింక్ అయితే కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఆ వీడియో లింక్ అయితే కాపీ చేసుకుంటాను. ఇక్కడ వన్స్ కాపీ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు యూట్యూబ్ కమెంట్ పిక్కర్ అనే వెబ్సైట్ ఉంది కదా, దాన్ని అయితే నేను కొత్త విండోలో అయితే ఓపెన్ చేస్తున్నాను. సో వన్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఆ వెబ్ పేజ్ లోడ్ అయిన తర్వాత మన వీడియో లింక్ ఉంది కదా, అదైతే ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. పేస్ట్ చేసామంటే మనకి ఇక్కడ ఫెచ్ అనే బటన్ కనిపిస్తుంది చూసారా, దీని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇంక్లూడ్ రిప్లైస్ ఉంది కదా, ఈ ఆప్షన్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఒక కమెంట్ పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ రిప్లైస్ అవసరం లేదు కాబట్టి జస్ట్ డైరెక్ట్ కమెంట్స్ మాత్రమే పిక్ చేసుకుంటుంది. చూడొచ్చు మనకి అరౌండ్ ఒక 33 వ్యాలిడ్ కమెంట్స్ అయితే ఉన్నాయి. అంటే మీరు 2-3 సార్లు కమెంట్ పెట్టుంటే అదైతే వ్యాలిడ్ అవ్వదు, ఒక్కటి మాత్రం పిక్ చేసుకుంటుంది అనమాట. కాబట్టి మొత్తం మనకి ఒక 33 కమెంట్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు నేను పిక్ ఏ విన్నర్ ఉంది కదా, దీనిపైన అయితే ప్రెస్ చేస్తాను. చూడొచ్చు వన్స్ క్లిక్ చేయగానే మన విన్నర్ అయితే పిక్ అయిపోయారు. గనీ ఎక్స్పెరిమెంట్స్ తెలుగు అనే ఇతనైతే పిక్ అయ్యారనమాట. మన మల్టీమీటర్ ప్రోడక్ట్ అయితే గనీ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ తెలుగు అని అతనైతే గెలుచుకున్నారనమాట. ఇతను నాకు చాలా బాగా తెలుసు. యాక్చువల్గా నేను 3 విన్నర్స్ అయితే పిక్ చేస్తానని చెప్పాను. ఎందుకంటే ఫస్ట్ అతను రెస్పాండ్ అవ్వకపోతే సెకండ్ అతనికి వెళ్తాదైతే చెప్పాను కదా. బట్ ఇతను నాకైతే కాంటాక్ట్లు అయితే ఉన్నారనమాట ఆల్రెడీ. అంటే ఎప్పటి నుంచో ఇతను నాకైతే కాంట్రాక్ట్లు అయితే ఉన్నారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇతను పిక్ అయినందుకు. ఎందుకంటే మన ఛానల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తూ వచ్చారనమాట. చాలా అన్ఎక్స్పెక్టెడ్గా పిక్ అయ్యారు కానీ బట్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇతను పిక్ అయినందుకైతే. సో చూసారు కదా, మొత్తానికి గనీ ఎక్స్పెరిమెంట్స్ అనే అతను అయితే గెలుచుకున్నారనమాట మనకి ఈ ప్రోడక్ట్ అయితే. అతను పూర్తి పేరు గణేష్. మన టైప్ ఆఫ్ కంటెంటే చేస్తూ ఉంటారు. అరౌండ్ ఒక 350 సబ్స్క్రైబర్స్ దాకా అయితే ఉన్నారనమాట. మీరు అతని కంటెంట్ మీకు అతని ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అతనైతే గెలుచుకున్నారనమాట ఈ ప్రోడక్ట్ అయితే. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే చాలా అన్ఎక్స్పెక్టెడ్గా పిక్ అయ్యారు, బట్ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మనకి ఛానల్ని చాలా రోజుల నుంచి అయితే సపోర్ట్ చేస్తున్నారనమాట అతను. సో ఇది ఒక రిటర్న్ గిఫ్ట్ లాగా అవుతుందన్నమాట అతనికైతే. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో కంగ్రాట్స్ బ్రో. అండ్ మిగతా వాళ్ళకి ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వద్దండి. ఈ ఒక్క ప్రోడక్టే కాదు, ఈ మంత్ కూడా నేను ఇంకొక ప్రోడక్ట్ అయితే గివ్ అవే ఇస్తాను. అందులో కూడా మీరు పార్టిసిపేట్ చేయండి. తప్పకుండా మీలో ఎవరికొకరికి నేను ప్రోడక్ట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. చెప్పాను కదా, మంత్లీ ఒక్కొక్క ప్రోడక్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను మ్యాక్సిమం. కాబట్టి మీరైతే డిసప్పాయింట్ అవ్వద్దండి మీరు గెలుచుకోలేదని. మీరు ఏదో ఒక ప్రోడక్ట్ తప్పకుండా అయితే గెలుచుకుంటారు. సో ఇంతే గాయ్స్ ఇవాళ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. Thank you so much for watching my video and stay tuned for my next video.